రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ టేక్ Q&A. జస్ట్ అంటే సార్ మీరు మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడం మీ వృత్తి. మీరు చెప్పమ్మా, పర్లేదు. కూర్చోండి సార్, కూర్చోండి. అబ్బో కూర్చుంటే చాలాసేపు వేస్తారు. మంచి సినిమాలని తీస్తారు, మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారు, అది మీ వృత్తి సార్. అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి. ఇప్పుడు ఆన్ గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. ఐ వాస్ డూయింగ్ సంథింగ్ దేర్, ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్? అంటే మీ కాదమ్మా, సి దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్. సి అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్, దట్స్ ఇట్. వై ఆర్ వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్? అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్, ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, రైట్ సార్, డన్ సార్. అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా, మీరు కూడా మారిపోతున్నారు అసలుకి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. అడగడు అదే సార్, అసలు అంటే మీ ఈ బ్యానర్లు ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయము అబ్బాయి, ఎందుకంటే ఒక థాట్తో ఉంటారు. కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో? అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ ద, నాకేంటంటే పర్సనల్లీ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా, ఇది రిలీజ్ కాకముందు చూడాలా, రివ్యూలు రాకముందు చూడాలా, అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా, అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు పెళ్లి చూపులు చూశారు, అది చాలా ఆఫీసులకి వెళ్ళింది, ఆ కథ కూడా నాకు తెలుసు, చాలామంది రిజెక్ట్ చేశారు. క్యాజువల్గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు, అవి షాక్, అమ్మని అమ్మ ఇదైతే చాలా బాగుంది అనుకున్నాను. చూసి రిలీజ్ తర్వాత సినిమా చూసి తీసుకున్నాం. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్ ఓ సినిమా బాగుంది సార్ వెళ్ళి చూడండి సార్ అంటే చూశాను, బాగుండింది. లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, బాగుంది చూశాను. ఇప్పుడు వీ విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ టు రన్, దట్స్ ఆల్. చాలా తక్కువ టైం ఉంది కదా, మరి ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? అంటే ప్రమోషన్స్కి వీళ్ళకి ఎలా హెల్పింగ్ ఏంటి అసలు? అంటే మనం వాళ్ళే చేసుకుంటారు మా ప్రమోషన్స్, ట్రైలర్ వాళ్ళే కట్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సి times are changing. See, the window of cinema is reducing, different platforms have come. They have made a good film. The director Varun also has done, they've done a very different kind of product. Wacky style of filmmaking which is not seen regularly దీంట్లో ఉంటుంది. అది సూనర్ మెనీ ఫిల్మ్స్ విల్ కమ్ లైక్ దట్. సో అందుకని సార్ ఆల్సో ఇఫ్ ఐ మై ఆన్సర్, ఐమ్ సారీ టు ఇంటరప్ట్, ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా సార్. నిన్న రాత్రి 2:00కి తీసుకున్న డెసిషన్ సార్. నేను ఒక హీరోగా, నేను చాలా చిన్నవాడిని, ఇంత పెద్ద సంస్థకి నేను రాత్రి 2ంటికి డెసిషన్ తీసుకుని మా ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టి నాకు రేపు ప్రెస్ మీట్ కావాలి ప్లీజ్ అని ఒక మాట అంటే, సురేష్ సార్కి రాత్రి 2ంటికి అంటే కన్ఫర్మ్ చేసి, సురేష్ సార్ షెడ్యూల్ ఏదో తెలీదు కానీ సో రాత్రి నేను 2కి తీసుకున్న డెసిషన్ మొత్తం టీం అందరు ఎలా అయినాయి ఈ టైంకి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకు మించిన సపోర్ట్ ఇంకేం అక్కర్లేదు. సో యా, దట్స్ ద సపోర్ట్ సురేష్ బాబు గారు అండ్ రానా అన్నారు గివింగ్ అస్. ఆడియన్స్ థియేటర్ రావడానికి ఈ మధ్య కొంతమంది అంటే నిర్మాతలు టికెట్ రేట్స్ కొద్దిగా తగ్గించుకొని ఆడియన్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఏమన్నా ప్లానింగ్ ఎట్లా థియేటర్? మా జగదీష్ వాళ్ళు కూర్చొని దిల్ డిసైడ్ వాట్ దిల్ డూ ఫర్ దిస్ థింగ్. సి దిస్ ఇస్ యంగ్స్టర్స్కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్. యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ వైబ్ ఇన్ ద థియేటర్ అంటే గో, యుల్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సార్ మీరు ఫస్ట్ నుంచి అందుబాటు ధరలోనే ఆడియన్స్కి టికెట్ రేట్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ నుంచి మీరు అదే థాట్లో ఉంటారు సార్. ఆల్వేస్. ఇప్పుడున్న జరుగుతున్న సినారియోకి కూడా మళ్ళీ మనం దాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందంటారు. సి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక థియేటర్ ఉండే రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీవన్ ఇస్ ఇన్ దట్ ఫ్లక్స్. వీ డోంట్ గెట్ ఎనీ డిస్కౌంట్స్. ఇది మాకు సబ్సిడీలు ఉండవు, పవర్ సబ్సిడీ ఉండదు, ట్యాక్స్ సబ్సిడీ ఉండదు. థియేటర్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా. నౌ హౌ విల్ హీ సర్వైవ్? ఇన్ ద లాస్ట్ 10 or 15-20 years 6,000 థియేటర్స్ మూసేశారంట ఇండియాలో, సింగిల్ స్క్రీన్స్. లక్కీలీ మల్టీప్లెక్సెస్ కొన్ని వచ్చినాయి, కొంచెం సర్వైవ్ అవుతున్నాయి. కానీ దిస్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బీ దేర్.
వై గో వాచ్ ఇన్ యువర్ ఓన్ ఓటీటీ, వాచ్ ఇన్ శాటిలైట్ అంటున్నారు. దే ఇస్ నో ఒక్క క్లియర్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు. పెద్ద సినిమాల వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టినాక వాళ్ళకి మాకు ఇంత తక్కువ రేట్ అయితే మాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. వీ వాంట్ మేక్ లైక్ దిస్. అందుకనే ఐ థింక్ నౌ ఐ థింక్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ ఏదో Tuesdays you have lesser rates. They are doing all these things. Different people will try. మనం గవర్నమెంట్ని ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అడుగుతున్నాం. దట్ దే షుడ్ గివ్. ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇచ్చేస్తే ఇట్ బికమ్స్, అంటే అప్పుడు ఆడియన్స్ మైండ్లో ఇదేదో తక్కువ రేట్ చేశాడనే ఫీలింగ్ ఉండకుండా ద ప్రైజింగ్ స్ట్రాటజీ విల్ బీ మచ్ మోర్ ఈజియర్ టు ఎగ్జిక్యూట్. ఇఫ్ ద గవర్నమెంట్ సెస్ యూ ఫిక్స్ అన్ అప్పర్ లిమిట్ ఆఫ్ సే 200, 250, వాట్ ఎవర్, బట్ కీప్ ద లోవర్ లిమిట్ టు మై విష్. If I want to do free, I'll do free. If I want to do 10%, 20%, then that's a better option, is my personal feeling. సురేష్ బాబు గారు, సార్ సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా కానీ కంప్లీట్గా కుటుంబ సమేతంగా, గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిళ్ళ పాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు, అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజ్. ఎలా యాక్సెప్ట్, మీకు ఎలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్లో తీసుకున్నారా, స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి సార్ అని అడిగారు. అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్ కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లాంగ్ అండ్ ఐ డోంట్, ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్కి వాల్యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ లూజ్? దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఇష్యూ అంతే మనం ఏదోతో ఎవ్రీథింగ్ ఇస్. నందు సార్, నందు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందంట, ఆ సినిమా కమిట్ అయిపోయామని అంటున్నారు. ఫోన్ వచ్చిన మాట వాస్తవం సార్, కమిట్ ఇంకా అవ్వలేదు సార్. పక్కనేనా సాధన? ఈసారి ఎప్పుడైనా ఎవరు కమిట్ చేస్తాను సార్కి ఫర్ ఎవర్ సార్. ఇక్కడ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు అనడానికి లేదు, నాకు రామానాయుడు అనేది ఇంకా నా ఇల్లుగా మారిపోయింది. గత 2 నెలలుగా ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలకి తప్ప ఇంటికి వెళ్ళి రావడం తప్ప నాకు రామానాయుడే నా ఇల్లు అయిపోయింది, స్టూడియోస్. బట్ ట్రైలర్ లాంచ్ అయినా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఒక 5-6 గంటల్లోపే ఒక ఫోన్ వచ్చింది ఒక సంస్థ నుంచి, కానీ ఇంకా కమిట్మెంట్ ఏం లేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా అంటే ఈ మనం ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ని వీటిని ఫిగర్ అవుట్ చేసి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొందరి మనోభావాలు దెబ్బతింటుంటాయి. లాస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జరిగింది, మళ్ళీ మీరు సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. సో అస్సలు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినేటువంటిగా ఎటువంటిది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా దీన్ని వాళ్ళు ఓనప్ చేసుకుని అందరూ కూడా దాన్ని ఒక పై స్థాయిలో చూసేలాగే ఉంటుంది కాంటెంట్. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇంకో వైపులో ఎండ్ అవుతుంది. మీరు టీజర్, మా ప్రమోషన్స్ కూడా చూస్తే టీజర్ వదిలిన విధానానికి ట్రైలర్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ట్రైలర్కి ఈ సాంగ్కి చూస్తే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అదేంటి అంత సైక్గా వదిలిన ట్రైలర్కి ఇలాంటి ఒక లవ్లీ సాంగ్ ఏంటని. దట్స్ ద ఆర్క్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం సార్. సో ఫైనల్లీ బయటికి వచ్చేటప్పుడు అందరూ మనస్ఫూర్తిగా మంచి స్మైల్తో బయటికి వస్తారు. ఎటువంటి మనోభావాలు అయితే దెబ్బతినో, ప్రామిస్. సార్ సురేష్ బాబు గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ సరిగా చేయట్లేదని ఒక ఆర్గనైజేషన్ సపరేట్ పెట్టుకొని కూడా సినిమాలు చేస్తూ, అంటే అనవసరంగా బడ్జెట్స్ పెంచుకుంటూ సినిమాని మళ్ళీ టికెట్ రేట్ పెంచి, అంటే సినిమాకి రావాలనుకున్న ఆడియన్స్ని దూరం చేస్తున్నారనే ఒక ఇది కూడా ఉంది సార్. దానివల్లే ఇప్పుడు రీసెంట్గా ఒక అతన్ని అరెస్ట్ చేయడం పైరసీ మీద ఇదంతా చేసి, అంటే అతన్ని కూడా హీరో చేసేంత థాట్ ప్రాసెస్కి ఆడియన్స్ని జనాలను తీసుకెళ్ళారు సార్. అంటే ఒక ఇండస్ట్రీ మీద లక్షలాది మంది బతుకుతున్నప్పుడు ఇలా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువైంది సార్. అంటే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఆర్గనైజర్గా, అంటే ఒక ప్రొడక్షన్ ఇదిగా మీరు ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీ మనుగడ అనేది కొనసాగాలంటే. అంటే I don't know whether I'm saying the right thing or not. ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. నా చిన్నప్పుడే ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది we used to hear. It's not that it's new. The people who are relatively disciplined, people who are creatively better will stay longer in the industry. People who are indisciplined, inefficient,
and who are not creative enough will not stay long in the industry. As simple as that. That's all. అది కాన్స్టెంట్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎక్కువ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు కొంచెం తక్కువ మీడియా రిపోర్ట్ చేసేది. బట్ దిస్ ఇస్ దేర్. నా చిన్నప్పుడు నేను ఆ యాక్ట్రెస్ అంత ఎక్కువ తీసుకుంటుందంట, ఈ ప్రొడ్యూసర్ అంత ఇచ్చేస్తున్నాడంట, వాళ్ళు అసలు చూడు ఎలా భోజనాలు పెట్టేస్తున్నారు, వాళ్ళు ఎన్ని వేస్టులు చేసేస్తున్నారు, అన్నీ చెప్పేవాళ్ళు, అన్నీ వినేవాళ్ళం. అమ్మో ఇదే ఇదే అనుకునేవాళ్ళం. యూ డూ ఇట్ ఇన్ యువర్ స్టైల్, యూ కంటిన్యూస్లీ డూ సంథింగ్. ఇప్పుడు ఏవిఎం ఉంది, దే మేడ్ ఫిల్మ్స్ ఫర్ 60-70 years. వీఆర్ దేర్, వీఆర్ మేకింగ్ ఫర్ 65 years. Arvind Garu is there, we are making for 40-50 years. Then some of us who are doing in a very disciplined way will last for a longer time. People with indiscipline will come and they'll go. But అది చేయకూడదని చెప్పడానికి మీరెవరు? అతనికి ఇష్టం, అతనికి కావాల్సినట్టు అతను చేసుకుంటాడు. దట్స్ ఆల్. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మనం అందరు రూల్స్ పెట్టి చేయటం అనేది జరగవు. సార్ అదే అఖండ 2 గురించి అడుగుతున్నాను. అది ఈరోజు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇవాళ కానీ రేపు కానీ ఎట్లా అవుతుందనే ఆశతో ఉన్నాం. ట్రయింగ్ ఆర్ బెస్ట్. ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్. అందరూ చాలా మంది కష్టపడుతున్నారు దానికి. నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళే అవ్వాలి అని కోరుకుంటున్నాను. డిసెంబర్ అప్పుడు నేను వెళ్ళిపోయి రాత్రి షో చూసుకుని జైబాలయ్య అని చెప్పి ఎంజాయ్ చేస్తాను షోని. ఓకే దానమ్మా ఓకే. సురేష్ బాబు గారు, అంటే సార్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే మీరు సినిమా తీసుకున్నప్పుడు చూడక్కర్లేదు, అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ నందు గారు అని చెప్పాల్సిన ఇది ఉండదు. మీరు ప్రతి సీను గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మూవీలో ఏ సీన్ కామెడీగా ఉంది, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది అని. బట్ వైల్ కంప్లీట్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ కొన్ని డైలాగ్స్ ఎలా ఉన్నా కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం అని మీకు అనిపించిందా వెన్ యూ టుక్ ఇట్? అంటే వాట్ ఈస్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం, వాట్ ఈస్ నాట్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం, ఇస్ వెరీ థిన్ లైన్. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టెల్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించుకున్నారా తీస్తే మా వైఫ్ నన్ను తిట్టింది, ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అసలు మీరందరూ చెడగొట్టేస్తున్నారు మనుషుల్ని. ఏంటి ఏమైందంటే ఆ అబ్బాయి హీరో చూడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి పిక్కొని వెళ్ళిపోయాడు, అసలు ఇలాంటి సినిమాలు తీస్తే అసలు మీరు ఇంకా సొసైటీ ఏమైపోతుంది, మీ ఇంట్లో ఎవరైనా వచ్చి అలా చేస్తే ఏమవుతుంది అని తిట్టారు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ట్రూ. సో ఎవ్రీబడి హ్యాస్ అ లైన్ దట్ దే ఆర్ డ్రాయింగ్, వాట్ ఈస్ రైట్. అంటే నేను చిన్నప్పుడు విశ్వనాథ్ గారు ఏంటండి ఫైట్లు శబ్దాలు, నేను ఫైట్ లేకుండా ఎలా చూస్తారండి అని. సో దీస్ లైన్స్ ఆర్ డ్రాయింగ్. వేర్ ఆర్ దీస్ లైన్స్ టుడే వీ రియలీ డోంట్ నో. సో వాట్ ఈస్ హోల్సమ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సంక్రాంతి మొన్న టీవీలో వస్తూ ఉండింది, అసలు అది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా ఉంటుంది. నా అలాంటి చేయగలమా చేయలేమా ఐ డోంట్ నో రియల్లీ. బట్ ఐఎమ్ షూర్ దే విల్ బీ సమ్ ఫిల్మ్ మేకర్ హూ ఇస్ కాన్షియస్ అబౌట్ ఇట్ and makes it. And today's society is segmented. మీరు ఓటీటీలో చూస్తున్నా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. మనం ఏంటంటే వాట్ ఈస్ మెన్షన్డ్ వీ డోంట్ వాంట్ టు టేక్. ఇందాక యూ స్పోక్ అబౌట్ దట్ పర్సన్, అతను హూఎవర్ పైరసీ. జనానికి కోపం, టికెట్ల రేట్లు ఎక్కువైనాయి కాబట్టే వాళ్ళు పైరసీ చూస్తున్నారు అండ్ దే ఆర్ సపోర్టింగ్ హిమ్. దట్స్ ఇట్. దట్ కీప్ దట్ అసైడ్. What is important is your data is getting stolen. Are you worried about that or not? That's all. Now then it's your wish, మీ ఇష్టం, మీరు వాట్ ఎవర్ యూ విష్ టు డూ. ఇప్పుడు సినిమాల ముందు సిగరెట్లు తాగకూడదని ప్రతి సినిమాకి రాస్తారు. మేబీ 1 small percentage might have stopped, but they don't do it. As human beings మనకు తెలుసు what is right, what is wrong, but we will just go ahead and try to put that కంప్లైంట్ ఆన్ సంబడి ఎల్స్. వాడు మంచి సినిమా అని చెప్పాడు, సురేష్ ప్రొడక్షన్ చూశాను, ఫ్యామిలీ అనుకున్నాను, కానీ దీంట్లో ఏదో ఇది ఉందంటే, అరే మీరు ట్రైలర్ చూశారు అది ఎలా ఉందని తెలుసు. ఐ సెడ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిలిం, బట్ ఇట్ వాజ్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ అ ఫాదర్ అండ్ సన్ అండ్ దట్ గర్ల్ స్టోరీ, all of that is there. Husband and wife story, a girl who's ill-treated by her husband, how she runs away from that husband, comes to another place and meets this fellow who's also very vague, and their love story. So it has all those beats that a regular family film untadani, but the way they've shot it is very with a totally different perspective. Aa maatlo enni. So I don't know what is objectionable, what is not objectionable. Nak chala యామ్ని. సో
ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ కట్ చేశారు నందు గారు. ఆయన మ్యాడ్నెస్ అంతా నందునెస్లో చూపించారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చూసి దేర్ వాజ్ అన్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇందాక నేను చెప్పినట్టు. సో మీకు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచి మీరు చేయబోయే క్యారెక్టర్స్కి సైక్ సిద్ధార్థ్ ఎలాంటి చేంజ్ తీసుకొస్తారు? సో నేను ఒకటే అనుకున్నాను, ఈ సినిమా నన్ను చాలామంది అడిగారు, ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే నీకు ఫ్యూచర్లో కూడా ఇలా మదర్ క్యారెక్టర్స్ వస్తాయా, అంటే నా ఏజ్ ఎంత అవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్సే వస్తాయా, ఆర్ మళ్ళీ నీకు మంచి సినిమాలు వస్తాయా లేదని నన్ను చాలామంది అడిగారు. కానీ నేను అనుకున్నాను నార్మల్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి రోల్స్ అందరూ చేయరు. దీని తర్వాత ఇలాంటి రోల్సే వచ్చినా మంచి స్టోరీ వస్తే ఐల్ డెఫినెట్లీ డూ ఇట్, రాకపోయినా పర్వాలేదు. సో మంచి కంటెంట్ ఉండి మంచి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ డెఫినెట్లీ ఇలాంటిది వచ్చినా ఒక 10 సినిమాలు వచ్చినా ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ. నందు గారు స్ట్రైట్. మ్యామ్ హాయ్. హాయ్ అండి. సాంగ్ చాలా బాగుంది, Thank you, ma'am. ట్రైలర్ టీజర్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. కాకపోతే ఏంటంటే సినిమాలో మీ క్యారెక్టరేషన్ చాలా సైక్గా ఉంది. అవును. వాజ్ వెరీ టఫ్ టు డైజెస్ట్. అంటే నార్మల్గా ఉన్న అబ్బాయిలకి ఇట్స్ వెరీ టఫ్ టు డైజెస్ట్. బట్ ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఓవర్ వెళ్తున్నామేమో అని అనుకున్నది ఏమైనా ఉందా? బికాజ్ రియల్ లైఫ్లో అంటే ఇక్కడ రాసుంది కదా మీలాంటి యువకుడి కథ అని, రియల్ లైఫ్లో అయితే ఇంత క్రేజీ ఇంత సైక్గా ఉంటారా లేదా అన్నది అయితే నాకు తెలీదు. అందరిలో ఉంటారు మ్యామ్. అగోండి మీ పక్కన ఉన్నటువంటి బ్రోనే చెప్తున్నారు, ఉంటారు. మనం బయటికి చూపించాం, మనకి ఒక సోషల్ ఇమేజ్ మనం పోర్ట్రే చేస్తుంటాం. ఐఎమ్ 100% షూర్ మీకు కూడా ఇంకొక ఇమేజ్ ఏదన్నా ఉండాలని ఉంటుంది, కానీ చాలా రెస్ట్రిక్షన్స్, సొసైటీ యొక్క బ్యాగేజ్ చాలా భయంగా ఉంటుంది మనందరికీ. సో ఆ భయాన్ వల్ల మనం పోర్ట్రే చేయం మ్యామ్. ప్రతి ఒక్క మనిషిలో సైక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్, ఇప్పుడు ఇక్కడ మీరు వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయింది, మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సైక్ వస్తుంది. ఆర్ ఇలా పలు రకాలుగా మనకి సందర్భాల్లో, చాలా సందర్భాల్లో సైక్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది మ్యామ్. బట్ బికాస్ ఆఫ్ అవర్ సోషల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందో, టార్నిష్ అవుతుందో అనేటువంటి భయంతో బయట పెట్టాం అంతే. ఈ క్యారెక్టర్ ఆ ఫిల్టర్ లేకుండా బిహేవ్ చేస్తాడు, అందుకే వీడు స్టాండ్అవుట్ అవుతాడు. మీరు డీజేటీలో చూసుకున్న మ్యామ్, తనకున్నటువంటి ఇన్సెక్యూరిటీస్ని చాలా ఓపెన్గా కామికల్గా చెప్తాడు. అది తన క్యారెక్టరైజేషన్, బయట అందరం అలా చెప్పలేం. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుంది మనిషిలో. దాన్ని మీరు మీలాంటి యువకుడి కథ అన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ బిహేవియర్, బట్ ఒక లవ్ ఫెయిలియర్ అవటం, ఆర్ మనం ఒక ఫ్రెండ్ని నమ్మి డబ్బులు పెట్టి ఒక బిజినెస్లో మోసపోయి బోలెడు మంది మోసపోయి ఉండొచ్చు కాక, ఆర్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి, ఐ మీన్ మన పార్ట్నర్ లైఫ్లోకి రావడం వల్ల మన లైఫ్ ఇంకా బెటర్ అవటం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లైఫ్ సైకిల్లో జరిగే బీట్స్ అన్నీ రెగ్యులర్గా యువతులకి జరిగేటువంటి కథ కింద, కాబట్టి మేము వి కాయిన్డ్ ఇట్ యాజ్ మీలాంటి యువకుడి కథ. ఇట్ కెన్ బి మీలాంటి యువతి కథ కూడా. ఓకే. అంటే ఈ క్యారెక్టరేషన్లో మీ ఇన్పుట్ ఎంతవరకు ఉంది? అంటే లైక్ డైరెక్టర్ ఒకటి డిజైన్ చేసి వచ్చి ఉంటారు, బట్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మెయిన్ లీడ్ చేసేవాళ్ళు హీరోస్ కొంతవరకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. అలా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసినవి ఏమైనా ఉన్నాయా? మ్యామ్, ఐ వర్క్డ్ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ మ్యామ్. సో సార్ చెప్పారు కదా, నాట్ జస్ట్ ప్రొడక్షన్, నేను స్కెడ్యూల్ కూడా నేను వేసేవాడిని. ఏ సీన్ తర్వాత ఏ షూట్ చేయాలో వెళ్ళి డైరెక్టర్కి చెప్పి ఈ షూట్ చేస్తున్నాము అని చెప్పేవాడిని, మళ్ళీ వెళ్ళి యాక్టర్గా చేసేవాడిని. నా ఇన్పుట్ అంటే ఇట్ ఈస్ 99.99% డైరెక్టర్స్ మ్యామ్. ఎప్పుడు కూడా ఒక యాక్టర్ ఇన్పుట్స్ ప్రతి యాక్టర్ ఇస్తాడు, ఒక డెబ్యూటాంట్ కూడా, బికాజ్ చెప్పింది చెప్పినట్టు మక్కి దించలేము. ఇట్స్ నాట్ మిమిక్రీ ఆర్ ఇమిటేషన్. సో డెఫినెట్లీ మన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్లో ఉన్నది ఒకటి వస్తుంది. వరుణ్లో ఉన్నటువంటి సైక్ని నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను, దాన్ని నా స్టైల్లో ఎలా ప్రజెంట్ చేశాను అనేది. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు మై డైరెక్టర్. ఇన్పుట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, జరుగుతాయి. మేమిద్దరం చాలా సందర్భాల్లో మా ఇద్దరికి ఇట్స్ లైక్ అ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నాది వరుంది. కలిసే ఉంటాం, కలిసే కాపురం చేస్తాం. 10 రోజుల్లో ఒక రోజు రాత్రి కొట్టుకోమని చెప్పండి, అలా ఉంటాయి. చిన్న విషయాలకు ఉంటాయి తప్ప మ్యామ్. బట్ ది ఎంటైర్ క్రెడిట్ నేను 1% కూడా తీసుకోను నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మేకింగ్లో కానీ ఏదన్నా. ఐ ఎంబ్రేస్డ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ఆ వ్యాకినెస్ని నేను ఎంబ్రేస్ చేశాను. అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డిస్కషన్స్లో ఏవైతే సలహాలు అందరూ ఇస్తారో అలాంటి డిస్కషన్సే మ్యామ్, అంతే. సురేష్ బాబు గారు సార్ నమస్తే. నమస్తే. సార్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అసలు ఆడియన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తున్నారు, ఏ సినిమాని హిట్ చేస్తున్నారు, ఏ సినిమాని చేయట్లేదు అన్నది క్లారిటీ అన్నది ఉండట్లేదు. బట్ ఒక సినిమాని మీరు జడ్జ్ చేసినప్పుడు ఓకే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది చూస్తారు అని మీ జడ్జ్మెంట్ ఎలా తీసుకుంటారు సార్? See, it has to all chemicals in your body. మనకు రియాక్షన్ ఉంటే దట్స్ ఆల్ ఇట్ విల్ వర్క్. That's it.
ఇఫ్ యూ సార్ హ్యావ్ ఒక ఫైనల్ క్వశ్చన్ సార్ డీజేటీల్లో మా ఇంట్లో మొత్తం కుటుంబ సమేతంగా చూశారు సార్. సో సార్ చెప్పినట్టు ఆ లైన్ అనేది ఏ ఫ్యామిలీకి వాళ్ళకు ఉంటుంది. సార్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా మీరు జడ్జ్మెంట్ చూసి అంటే ఇప్పుడు మీరు చెప్పిందని నేను అడుగుతున్నా, మీరు చూసి మీకు బాగా నచ్చి జనాల్లోకి వెళ్తే ఈ సినిమా బాగుంటుంది అనుకొని బట్ జనాల దగ్గర ఫెయిల్ అయిన సినిమా ఏమైనా ఉందా సార్? నాకు నచ్చి జనాల్లో ఫెయిల్ అయిందమ్మా చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. ద ఫిల్మ్స్ దట్ ఐ లైక్ ఆల్వేస్ డూ వెల్ ప్రిడామినెంట్లీ. See, today's market is different. ఇప్పుడు మేము చేస్తే there is an OTT market, there's a digital market, there is this. ఇప్పుడు we expect the films to be bigger than what they are. But now you know that one window is shrinking, another window is opening up. So that way it's there. సార్ యంగ్ హీరోలు అందరూ వస్తున్నారు కదా, మన బ్యానర్ నుంచి అర్జున్ ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్? వాడు అమెరికాలో ఉన్నాడు, చదువుకుంటున్నాడమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద టైం సార్. థ్యాంక్ యూ all of you. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. Thank you, and special thanks to our PR